ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఇందాక చాలా విషయాలు చెప్తూ ఉన్నారు. అండ్ బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగల్ గారు కూడా చాలా విషయాలు పంచుకుంటూ ఉన్నారు. అసలు బేసికల్లీ ఇప్పుడు జరుగుతున్నటువంటి 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్ని మనం చూస్తే ఎన్నికల ఫలితాల్లో ఒకటి పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతము, దాన్ని పక్కన పెడితే 4 రాష్ట్రాల్లో మనం అబ్జర్వ్ చేస్తే అటు వెస్ట్ బెంగాల్, అటు అస్సాం, మరొక వైపు తమిళనాడు, ఇంకోవైపు కేరళ, ఈ 4 రాష్ట్రాల ఫలితాల్లో మనం అబ్జర్వ్ చేస్తే స్పష్టంగా ఒక అస్సాం మినహా మిగతా 3 రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోంది. అటు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ తన అధికారాన్ని కోల్పోతున్నారు, తమిళనాడులో మన డిఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోతోంది, ఇంకోవైపు కేరళలో కూడా ఎన్డీఎఫ్ కూటమి ఇవాళ పరాజయం పాలవుతోంది. సో ఇదొక ముఖ్యమైన టేక్అవే. రెండవ టేక్అవే ఏంటంటే ఇండి కూటమి సభ్యులు అవుట్ అయిపోయారు. ఇవాళ బీజేపీ అండ్ కాంగ్రెస్ 2 మాత్రమే ఉన్నాయి. ఇండి కూటమి, మనం మాట్లాడుతున్న ఇండి కూటమిలో డిఎంకే కీలక పాత్ర వహించింది. ఇవాళ డిఎంకే అధికారం కోల్పోతోంది, టీఎంసీ అధికారం కోల్పోతోంది. అటు బీహార్ లో తేజస్వి యాదవ్ ఆర్జేడీ వస్తుందేమో అనుకున్నారు, అవ్వలేదు. జేడీయూ అధికారంలోకి వచ్చింది, అక్కడ జేడీయూ అండ్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అండ్ ఈవెన్ ఇక నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఎలక్షన్స్ లో ఏం జరుగుతుందో చూడాలి. ఆమ్ ఆద్మీ పార్టీ అవుట్ అయిపోయింది. సో ఇవాళ ఓవరాల్ గా దేశ రాజకీయాలను చూస్తూ ఉంటే బీజేపీ అండ్ కాంగ్రెస్ తన పట్టును నిలుపుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగానే కనబడుతోంది. ఇక సౌత్ ఇండియన్ స్టేట్స్, మన దక్షిణాది రాష్ట్రాల్లో ఓవరాల్ గా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నటువంటి రాష్ట్రాల జాబితాలో ఇవాళ కేరళ చేరింది. అండ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇవాళ కేరళ కూడా యాడ్ అయింది. కాదు, కర్ణాటక, తెలంగాణ అండ్ కేరళ. సో దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన వైభవాన్ని మళ్ళీ కొంత ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది ఒక టేక్అవే. ఇక నేను ఒకసారి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఇది వెబ్సైట్, ఇది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ కొంత స్లోగా అక్యురసీతో కూడిన నెంబర్స్ ని అప్డేట్ చేస్తుంది మిగతా ఛానల్స్ అన్నిటికంటే పోల్చితే. బట్ చూస్తే ఇక్కడ చూస్తే 168 సీట్లు ఎలక్షన్ కమిషన్ లీడ్స్ లో ఇచ్చింది బీజేపీకి. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటింది భారతీయ జనతా పార్టీ నంబర్స్. 168 సీట్లు లీడ్ లో ఉన్నాయి అండ్ 82 సీట్లు టీఎంసీ లీడ్ లో ఉంది. ఇక భారతీయ గోర్ఖా ప్రజాతాంత్రిక మోర్చా అని బీజేపీఎం అనేది, అది గోర్ఖాలాండ్ లో ఉంటుంది, ఆ పార్టీ ఉంది. సో ఓవరాల్ గా చూస్తే ఇది ఎలక్షన్ ముఖ చిత్రం. మీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నంబర్స్ చూస్తే ఇది దీంతో కనబడుతుంది, చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. ఓవరాల్ గా సాఫ్రాన్ సర్జ్ కనబడుతుంది, మొత్తం బంగాల్ మొత్తం కూడా సాఫ్రాన్ సర్జే కనబడుతుంది. వెస్ట్ బెంగాల్ చూస్తే వెస్ట్ బెంగాల్ కి సంబంధించినటువంటి ఈ ముఖ చిత్రం మీరు చూడొచ్చు. ఇది 2026 లో ఉన్నటువంటి మ్యాప్, ఇది బెంగాల్ మ్యాప్. ఇది నిజానికి వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కేవలం నార్థన్ పార్ట్ లో, అదే విధంగా కొంత వెస్టర్న్ పార్ట్ లో, అంటే జంగల్ మహల్ ఇట్లాంటి ప్రాంతాల్లో కొంత ఇంతకు ముందు ఎక్కువ సీట్లు కైవసం చేసుకోగలిగింది. బట్ ముస్లిం మెజారిటీ స్థానాలైనటువంటి ఈ మాల్డా, ముర్షిదాబాద్, ఉత్తర్ దినాజ్పూర్, దక్షిణ దినాజ్పూర్, ఈ చికెన్ స్నేక్ కారిడార్ కావచ్చు, అండ్ కింద సౌత్ 24 పరగనాస్, నార్త్ 24 పరగనాస్ లో కావచ్చు, భారతీయ జనతా పార్టీ అసలు నిజంగా చెప్పాలంటే ఎక్కువ సీట్లు గెలుచుకోలేకపోయింది. మీరు చూస్తే ఇది 2026 లో లీడ్స్ ఇవి కదా, 2021 లో మ్యాప్ ఇది. 2021 మ్యాప్ కి 26 మ్యాప్ కి డిఫరెన్స్ చూడొచ్చు మీరు. ఇది 2021 లో గ్రీన్ కలర్ అంతా కూడా టీఎంసీ గెలిచినటువంటి స్థానాలు, సాఫ్రాన్ కలర్ అంతా కూడా బీజేపీ గెలిచినటువంటి స్థానాలు. బీజేపీ చూస్తే మీరు కేవలం ఉత్తర బెంగాల్ కి ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగారు అండ్ ఇటువైపు వెస్ట్ సైడ్ కొంత ఎక్కువ సీట్లు గెలవగలిగారు, ముఖ్యంగా బర్ధమాన్ అట్లాంటి ప్రాంతాల్లో. బట్ కింద అంతా కూడా గ్రీన్ కలర్ లోనే ఉంది చూడారా. ఇదంతా కూడా మేజర్ గా చెప్పాలంటే ముస్లిం మెజారిటీ స్థానాలు అండ్ అందులోనూ కూడా టీఎంసీకి పట్టున్నటువంటి స్థానాలు. ఏరియా వైజ్ చూస్తే 21 మ్యాప్ ఇది. 26 లో ప్రస్తుతం కనబడుతున్న లీడ్స్ ఇలా ఉన్నాయి, మీకు వస్తుంది చూడండి. 26 లో ఈ సాఫ్రన్ అనేది పెరిగింది, గ్రీన్ అనేది తగ్గింది. అంటే అర్థం చేసుకోవచ్చు టీఎంసీ ఎక్కడెక్కడ లూజ్ అవుతుందని. ఎస్, బీజేపీ గెలుపుకు కారణాలు అనేక అంశాలు ఉన్నాయి, కానీ మేజర్ గా ముస్లిం పోలరైజేషన్ ఒకవైపు జరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా న్యూటన్స్ థర్డ్ లా చెప్తుంది. సో ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. సో నిజానికి ముస్లిం పోలరైజేషన్ గత సంవత్సరాల కాలంగా, అంటే ఒక దశాబ్దాలుగా ముస్లిం పోలరైజేషన్ జరుగుతూ వస్తుంది. అంతకుముందు కమ్యూనిస్టులు ముస్లిం పోలరైజేషన్ మీద డిపెండ్ అయ్యారు, ఇప్పుడు టీఎంసీ ముస్లిం పోలరైజేషన్ మీద డిపెండ్ అయింది. అండ్ ఇప్పుడు దానికి చెక్ పెడుతూ ఒక రియాక్షన్ లాగా దీన్ని చూడాలి. హిందూ సర్జ్ మాత్రం విపరీతంగా పెరిగింది. మొత్తం ఓవరాల్ గా వెస్ట్ బెంగాల్లో 27% పాపులేషన్ ముస్లిం పాపులేషన్ అంటారు.
అండ్ అందులో 27% పాపులేషన్ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో అంటే నిజంగా చెప్పాలంటే 27% ఓట్లని పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ లో పోరాడాలి. అట్లాంటి నేపథ్యంలో 73% ప్రజలకే రీచ్ అవ్వాలి. వాళ్ళు పూర్తిగా పోలరైజ్ అయితే కానీ బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. సో ఇది హిందూ సర్జిగా మనం చూడాలి. ఇది ఖచ్చితంగా హిందుత్వకి సంబంధించినటువంటి ఎజెండాని ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లిందో ఆ ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్నాం అనుకోవాలి. ఇందులో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నంబర్స్ మనకు ఆల్మోస్ట్ 168 సీట్లు బీజేపీ లీడ్ లో ఉన్నట్టుగా కనబడుతుంది. అండ్ టీఎంసీ 82 సీట్లు లీడ్ లో ఉన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. బట్ మిగతా ఛానల్స్ లో వాటిల్లో వస్తున్న నెంబర్స్ అయితే 170, 180 దాటి కొన్ని స్థానాలు కనబడుతున్నటువంటి పరిస్థితి బీజేపీ. సో క్లియర్ మెజారిటీ దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. సో టైం సుమారు 12 గంటలు అవుతుంది కరెక్ట్ గా. అంటే ఇంకో గంట సేపట్లో మనం ఫలితాలు నిర్ధారించుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా కీలకమైన విషయం ఉంది. ఏంటంటే చివరి రౌండ్స్ వరకు కూడా ఫలితాన్ని మనం చూడాల్సి ఉంటుంది. నేను ఇంతకు ముందు కూడా నేషనలిస్ట్ ప్రేక్షకులకి చాలా డీటెయిల్డ్ గా నేను చెప్పాను. చాలా నియోజకవర్గాల్లో 1000 ఓట్ల తేడాతో గెలుపోటములు నిర్ధారించబడుతున్నటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. 5000 లోపు, 2000 ముఖ్యంగా 10,000 లోపు ఓట్ల తేడాతో గెలుపు ఓటములు నిర్ధారించబడేటువంటి సందర్భాలు అనేక నియోజకవర్గాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా మనము సడన్ గా ఒక 2 రౌండ్లలో ఫలితాలు మారే అవకాశాలు కూడా ఉంటాయి. సో చివరి రౌండ్ వరకు కూడా మనం ఆగి చూడాలి. బట్ ఈ మూడ్ని బట్టి చూస్తే మాత్రం బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అన్నట్టుగానే స్పష్టంగా కనబడుతోంది వెస్ట్ బెంగాల్లో. సో వెస్ట్ బెంగాల్లో మనం అబ్జర్వ్ చేస్తే భారతీయ జనతా పార్టీ తన ఒక రాష్ట్రాన్ని పెంచుకుంది, కాంగ్రెస్ పార్టీ కూడా తన రాష్ట్రాన్ని పెంచుకుంది. కాంగ్రెస్ ఇప్పటివరకు కూడా కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. నిజానికి తెలంగాణ అండ్ కర్ణాటక అండ్ హిమాచల్ ప్రదేశ్ లో మాత్రమే. ఇప్పుడు వాళ్ళ ఖాతాలో ఒక రాష్ట్రం చేరింది, కేరళ. ఇటు భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ ఇప్పటికి బీజేపీ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇప్పుడు అందులో ముఖ్యమైన రాష్ట్రము బెంగాల్ బీజేపీ కైవసం చేసుకుంటే మాత్రం అస్సాంని వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడము, బెంగాల్ ని వాళ్ళ వైపు తిప్పుకోవడము మనం చూస్తూ ఉన్నాము. సో మేజర్ అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో ద్రవిడియన్ రాజకీయాల్ని తీసుకొచ్చినటువంటి ద్రవిడియన్ రాజకీయాల గురించి మాట్లాడేటువంటి డిఎంకే ఓటమి పాలవడము. సో ఇంకోవైపు చూస్తే మమతా బెనర్జీ ఓటమి పాలవడము, అటు అస్సాంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చేయడము, కేరళలో కమ్యూనిస్టులు ఓడిపోవడము అండ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఓవరాల్ గా చెప్పాలంటే బీజేపీ ఈ రోజు ఫుల్ హ్యాపీగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. చాలా స్పష్టమైన ఫలితాలు ఈ రోజు మనం ఈ ఎలక్షన్ రిజల్ట్స్ లో చూస్తూ ఉన్నాం. ఇంకొక 1 hour లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఓవరాల్ గా మ్యాప్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.